నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఛత్తీస్గఢ్ ఎదురుకాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి, ఒక హెడ్ కానిస్టేబుల్ వీరమరణం. కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రివర్గ నిర్ణయం. ఈ నెల 26న 3 పథకాలు ప్రారంభిస్తామన్న సీఎం రేవంత్. హైదరాబాద్లో ఇవాల్టితో ముగియనున్న తెలుగు మహాసభలు. చివరి రోజు వేడుకలకు హాజరు కానున్న వెంకయ్య, సీఎం రేవంత్. చైనాలో ఫ్లూ తరహా లక్షణాలు భారత్లో లేవన్న వైద్యారోగ్య శాఖ. ప్రస్తుత పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడి. ఉత్తర భారత ఆవరణి 3వ రోజు కమ్మేసిన పొగ మంచు. ఆలస్యంగా నడుస్తున్న విమాన, రైలు సేవలు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. బస్తర్ రీజియన్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 4 నక్సలైట్లు మృతి చెందారు. జిల్లా రిజర్వ్ గార్డు దళానికి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా ఎన్కౌంటర్లో మరణించినట్లు పోలీసులు తెలిపారు. నారాయణపూర్, దంతెవాడ సరిహద్దుల్లోని అబూజ్మడ్ అడవుల్లో భద్రతా బలగాలు నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. పరస్పరం ఎదురుకాల్పులకు దిగగా 4 నక్సల్స్ సహా హెడ్ కానిస్టేబుల్ షెన్నుకరం చనిపోయారు. ఘటన ప్రాంతం నుంచి AK-47 సహా ఆటోమేటిక్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 1,40,00,000 ఎకరాలకు రైతు భరోసా, 11 లక్షల నిరుపేద రైతు కూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 3 కోట్ల మందికి సన్నబియ్యం ఇచ్చేందుకు సిద్దమైంది. ఈ నెల 26వ తేదీ నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయనున్న ప్రభుత్వం ఏప్రిల్ నుంచి సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతోంది. సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలని, అర్హులైన రైతు కూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని, అర్హత కలిగిన తెల్ల రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ నుంచి సన్నబియ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే ఆయా పథకాలకు సంబంధించి జిల్లాల నుంచి వివరాలు తెప్పించుకుని అర్హుల జాబితాలు సిద్దం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాకాలంలో సాగైన భూమి వివరాలను వ్యవసాయ శాఖ నుంచి ప్రభుత్వం తెప్పించుకుంది. దాదాపు 1,39,00,000 ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఆ శాఖ గణాంకాలను ప్రామాణికంగా తీసుకుని రైతు భరోసా చెల్లించాలని భావించిన ప్రభుత్వం ఆ మేరకు అవసరమైన నిధులను సిద్దం చేసుకుంది. సాగుకు యోగ్యమైన భూమి కూడా ఇంతకు మించి ఉండే అవకాశం లేదని అంచనా వేస్తోన్న ప్రభుత్వం 1,40,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు సన్నద్దమవుతోంది. వ్యవసాయ యోగ్యం కాని మైనింగ్, కొండలు, గుట్టలు, రాళ్లకు, రప్పలకు, స్థిరాస్తి వెంచర్లకు అనర్హులకు ఎవరికీ రైతు భరోసా వెళ్లకుండా ఉండేందుకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు సంయుక్తంగా తయారు చేసిన సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే చెల్లింపులు జరిగేటట్లు జాగ్రత్తలు తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 38 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులున్నాయి. ఈ కార్డుల నుంచి భూమి కలిగిన వారు రైతు భరోసా కింద లబ్ధి పొందుతున్నందున వారిని పక్కన పెట్టారు. దాదాపుగా 20 లక్షల NREGS కార్డులున్నట్లు తేలింది. అయితే గడిచిన 2 ఏళ్లుగా పనిచేసిన కార్డుదారులను అర్హులుగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. NREGS లో పనిచేసే కూలీలు ఇంటికి ఒకరున్నా, ఇద్దరున్నా ఒక కుటుంబం కింద పరిగణించనుంది. అలా భూమి లేని నిరుపేద రైతు కూలీ కుటుంబాలకు ఏడాదికి 12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చేందుకు జాబితా సిద్దం చేశారు. అలాంటి కుటుంబాలు దాదాపు 11 లక్షలున్నట్లు తెలుస్తోంది. మరొకసారి గ్రామాల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హులైన ప్రతి నిరుపేద రైతు కూలీల కుటుంబాలకు లబ్ధి చేకూరేట్లు చూడాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తోన్న దొడ్డు బియ్యం తినేందుకు వాడటం లేదని ప్రభుత్వం గుర్తించింది. తెల్ల రేషన్ కార్డుల ద్వారా ఇచ్చే సబ్సిడీ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు రీసైక్లింగ్ చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించిన ప్రభుత్వం తినేందుకు వీలుగా ఉండే సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని దాదాపు 3 కోట్ల మందికి నెలకు 6 కిలోల లెక్కన ఇవ్వనుంది. కొత్తగా కార్డులిచ్చేవారిని పరిగణలోకి తీసుకుని ప్రతి తెల్ల రేషన్ కార్డుదారుడికి ఏప్రిల్ నుంచి సన్నబియ్యం ఇచ్చేందుకు సిద్దమవుతోంది.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో బెయిల్ పొందిన అల్లు అర్జున్ కోర్టు నిబంధనల మేరకు ఇవాళ హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు హాజరు కానున్నారు. మరోవైపు కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శిస్తారన్న సమాచారంతో పోలీసులు నోటీ జారీ చేశారు. ఈ రెండు అంశాలకు సంబంధించి సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కి బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో కూడా అయితే ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లకు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా దాంట్లో షరతులకు కూడా వెల్లించిన సంగతి తెలిసింది. అయితే మొత్తం 4 షరతులు విధించడం జరిగింది. ముందస్తుగానే ఇటు ముందస్తు అనుమతి లేకుండానే దేశం దాటి విడిచి వెడిపోతూ తర్వాత 50,000కు సంబంధించి కూడా 2 పూచీకత్తాలకు సంబంధించి కూడా సమర్పించాలని చెప్పి కూడా కోర్టు అయితే కోరడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మధ్యలో ఏదైనా ఒక సమయంలో కూడా చిక్కడపల్లి పిఎస్ పోలీసుల ఎదుట హాజరు కావాలని చెప్పి కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మొదటిసారి మరొకసారి అంటే ఈ రోజు ఆదివారం కావడంతో కూడా 10 గంటల సమయంలో అతను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వస్తున్నారని చెప్పి కూడా పోలీసులకు సమాచారంతో కూడా ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా అంటే ఇటువైపు రాకుండా కూడా భారీగేట్లు ఏర్పాటు చేసి ఇటు అభిమానులను కానీ తర్వాత ఇతర ఎవరిని కూడా ఈ దారిపోయిన పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా ఎవరిని రాకుండా పోలీసులు అయితే బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు సంబంధించి కూడా తొక్కిసలాట్లో మృతి చెందిన రేవతి కుమారుడు శ్రీతేజకు సంబంధించి కూడా అతను ఇంకా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసింది. అయితే అతన్ని పరామర్శించడానికి అల్లు అర్జున్ ఈ రోజు వెళ్తానని ఒక సమాచారంతో కూడా ఇటు రాంగోపాల్పేట పోలీసులు కూడా అతనికి నోటీసులు జారీ చేయడం జరిగింది. మొదటగా అతను రావద్దు అని చెప్పి కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. వచ్చినట్లయితే ఖచ్చితంగా పోలీసులు సూచనల మేరకు అతనికి సంబంధించి కూడా నడుచుకోవాలి, పోలీసులు ఏ విధంగా గైడ్లైన్స్ ఇచ్చడం జరిగింది, దాని ఆధారంగా కూడా కిమ్స్ ఆసుపత్రికి రావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నట్లు కూడా తెలిసింది. అయితే కొద్దిసేపటి కిందనే రాంగోపేట పోలీస్ ఎస్ఐ జూబ్లీస్ లోని తన నివాసం ఇంటికి వెళ్లి తర్వాత నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో పలు అంశాలను కూడా సూచిస్తూ కూడా ఇటు తనను పరామర్శించక రావద్దు అని చెప్పి కూడా పోలీసులు ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ఎందుకంటే అతను వస్తున్న నేపథ్యంలో కూడా ఏదైనా ఘటన జరగవచ్చు అని చెప్పి ఒక అనుమానంతో కూడా పోలీసులు అయితే ఆ నోటీసులో పేర్కొన్నట్లయితే ఒక సమాచారం అవుతుంది. దాని నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి కూడా బెయిల్ పైన కండిషన్ బెయిల్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మరి కాసేపట్లో కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే రాబోతున్నారు. ప్రస్తుతం అయితే అతని నివాసం నుంచి ప్రస్తుతం బయలుదేరిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి తర్వాత బెయిల్ సంబంధించి కూడా ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్ సంబంధించి కూడా నిన్న షూరిటీ నాంపల్లి కోర్టులో సమర్పించడం జరిగింది. ఆ కండిషన్ సంబంధించి పత్రాలను కానీ తర్వాత అతనికి సంబంధించిన సిగ్నేచర్లు కూడా ప్రతి ఆదివారం కూడా ఆ పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని చెప్పి కూడా ఇటు నాంపల్లి కోర్టు ఆదేశించింది. కాబట్టి ఆ మేరకు మరి కాసేపట్లో కూడా పోలీస్ స్టేషన్ కి అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి మృతి చెందిన రేవతి కుటుంబానికి ఈ పుష్ప2 చిత్ర యూనిట్ కి సంబంధించి ఎవరైతే చిత్ర యూనిట్ సంబంధించి ఉందో పరిహారం కూడా ప్రకటించిన సంగతి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ కేసులో ఇంకా అల్లు అర్జున్ సంబంధించి మరి ఈ సడలింపులు ఏవైతే ఉన్నాయో ఈ షరతులు ఏవైతే ఉన్నాయో ఆ షరతులకు సంబంధించి కూడా మరొకసారి నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేసి తర్వాత ఈ సడలింపులకు సంబంధించి కూడా కోరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇప్పటికే అంటే అతనికి సంబంధించి కూడా ఏదైనా సినిమా షూటింగ్ సమయంలో తనను విదేశాలకు వెళ్లాల్సి వచ్చినట్లయితే వస్తుంది. కాబట్టి ఆ సమయంలో కూడా ఆ సడలింపులు కూడా లేకుండా చేయాలని చెప్పి కూడా వాళ్ళు అడ్వకేట్ వాళ్ళ తరఫు న్యాయవాదులు అయితే ప్రస్తుతం అయితే కౌంటర్ దాఖలు చేసి కోర్టును అయితే కోరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి కోర్టుకు సంబంధించి కూడా అంటే వాదనలు జరిగిన తర్వాత ఆ సడలింపు ఇస్తుందా ఇవ్వదా అనేది చూడాలి. ప్రస్తుతం అయితే ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలైనంత వరకు కూడా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట సమయంలో కూడా అతను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇటు పోలీసుల ఎదుట హాజరు కావాలని చెప్పి కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి 2 రోజుల కిందనే బెయిల్ మంజూరు చేసింది. ఆ తీర్పు కూడా వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటిసారి ఈ రోజు ఆదివారం కావడంతో కూడా ప్రస్తుతం మరి కాసేపట్లో కూడా అతను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి అతను ఇటు ఇక్కడ బెయిల్కి సంబంధించి ఫార్మాలిటీ వాటిని సంతకం చేసి ఇక్కడ నుంచి అయితే వెనుదిరిగే పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఓటు స్టూడియో. ఓరుగల్లులో ఇవాల్టి నుంచి అధునాతన ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ బస్సులను ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొత్తం 112 విద్యుత్ ఛార్జింగ్ బస్సులను వరంగల్ డిపోకి కేటాయించారు. ఇంధన భారాన్ని తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణే ప్రధాన ఉద్దేశంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎలక్ట్రికల్ బస్సులను క్రమంగా ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో
ఈ బస్సులు పరుగులు పెడుతుండగా నేటి నుంచి వరంగల్ రీజియన్ పరిధిలోనూ ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి. మొత్తం 112 బస్సులు వరంగల్ టు డిపోకు కేటాయించగా ఇందులో 69 ఎక్స్ప్రెస్ సర్వీసులున్నాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ హనుమకొండలో ఎలక్ట్రిక్ బస్సులకు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. పూర్తిగా అధునాతన సదుపాయాలతో ప్రయాణికులు సుఖవంతమైన ప్రయాణం చేసేలా ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేశారు. వరంగల్ టు డిపో కేంద్రంగా నడిచే ఈ బస్సుల కోసం డిపోలో 12 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. అద్దె ప్రాతిపదికన నడిచే ఈ బస్సుల్లో డ్రైవర్లతో పాటు బస్సుల నిర్వహణ మొత్తం జీబీఎం సంస్థ చూస్తుండగా ఆర్టీసీ మాత్రం కండక్టర్ల పర్యవేక్షణ చూసుకుంటుంది. 2 గంటలు ఛార్జింగ్ చేస్తే 350 కిలోమీటర్ల దూరం బస్సులు ప్రయాణిస్తాయి. అత్యవసరమైతే బస్సును ఆపేందుకు ప్రతి సీటుపై SOS మీట పెట్టారు. బస్సులోనూ డ్రైవర్ క్యాబిన్లోనూ సీసీ కెమెరాలుంటాయి. డ్రైవర్ మాట్లాడితే ప్రయాణికులకు వినపడేలా మైక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. గంటకు 80 కిలోమీటర్ల వేగానికి మించిపోకుండా స్పీడ్ లాక్ చేశారు. అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటే ముందుగానే పసిగట్టే అలారం మోగే విధంగా సాంకేతికతను ఉపయోగించారు. వచ్చేసి డీలక్స్లో వచ్చేసి 45 సీట్లు, సూపర్ లగ్జరీ వచ్చేసి 41 సీటు. ఇదేంటంటే పూర్తిగా ఎలక్ట్రికల్ వెహికల్ వాటికి ఎలాంటి శబ్దం రాదు, బండి వైబ్రేషన్ అవుడు. కానీ మళ్ళీ ఒకటి ఏంటంటే వితౌట్ క్లచ్ బ్రేక్ ఉంటుంది, ఓన్లీ ఎక్స్ప్లేటర్. తర్వాత 3 బటన్లు ఉంటాయి, రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్. ఇదేంటంటే ప్యాసింజర్ కూడా ఫుల్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంట్ ఖరాబ్ కాకుండా ఉండడానికి ఇది పూర్తిగా ఎలక్ట్రికల్ వెహికల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫైర్ అలారం వచ్చినా కూడా ఇమీడియట్లీ వెహికల్ ఆగిపోయి అన్ని డోర్లు ఓపెన్ అవుతాయి. ప్యాసింజర్ కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా ఫుల్ సెక్యూరిటీగా ప్రతి ఫైర్ అలారం ఉంది. తర్వాత ప్రతి సీటుకు ఎమర్జెన్సీ అలారం ఉంటుంది. ఎవరు ప్రెస్ చేసినా కూడా వెహికల్ ఆటోమేటిక్గా ఆగిపోయి డోర్లు అన్నీ ఓపెన్ అవుతాయి. ఈ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఫోకస్ చేయడానికి ఒక కెమెరా ఉంటుంది. అట్లానే క్యాబిన్లో, డ్రైవర్ క్యాబిన్లో కూడా ఒక కెమెరా ఉంటుంది. ఇది 2 వైపుల నుండి, వెనక నుంచి ముందు నుండి కూడా అక్కడ ఏమన్నా అక్కడ బస్సులో ఉన్నటువంటి రికార్డింగ్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. అందులో డ్రైవర్ దగ్గర ఒక మైక్ ఉంటుంది, అంతర్గతంగా ఆ స్పీకర్ ఉంటుంది, ఒకటి పబ్లిక్ అడ్రస్ సిస్టము. ఏదైనా స్టేజ్ రావాలన్నప్పుడు ఆ స్టేజ్ పేరు అనౌన్స్ చేయడానికి డ్రైవర్కి అనుకూలంగా ఉంటుంది. ప్యాసింజర్ కూడా చాలా ఉపయోగపడుతుంది. వరంగల్, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ రూట్లలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి. సాధారణ బస్సుల కన్నా గ్రీన్ సెస్ పేరుతో ఈ బస్సుల్లో స్వల్పంగా ఛార్జీలు ఎక్కువగా ఉండనున్నాయి. హనుమకొండ జిల్లా పరకాలను పొగమంచు కమ్మేసింది. ఆకాశాన ఉండే మబ్బులు నేలకు దిగివచ్చాయా అన్నట్లుగా మంచు దుప్పటి పరుచుకుంది. తెల్లవారుజామున 7:30 వరకు పొగమంచు వీడకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వాహనాల లైట్లను వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పొగమంచు కమ్మేయడంతో బయటికి రావడానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతావనిలోని చాలా ప్రాంతాలను పొగమంచు చుట్టేసింది. ఉష్ణోగ్రతలు దృశ్యమానత తగ్గిపోవడంతో అనేక విమాన రైలు సేవలు 3వ రోజు ఆలస్యమయ్యాయి. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఉదయం 7:30 సమయంలో 0 మీటర్ల దృశ్యమానత నమోదైంది. ఫలితంగా CAT-3 నావిగేషన్ వ్యవస్థ లేని అన్ని విమానాల సేవలు నిలిచిపోయాయి. స్వల్ప దృశ్యమానతలు గంటల పాటు కొనసాగే అవకాశం ఉండటం వల్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత 24 గంటల్లో ఢిల్లీలో 20 డిగ్రీల గరిష్ట, 7.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాయు నాణ్యత సూచి కూడా తీవ్రంగా పడిపోయి 377 పాయింట్ల వద్ద నమోదైనట్లు కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. చాలా వరకు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చండీగఢ్, లక్నవూలలో దట్టమైన పొగమంచు ఆవరించింది. జమ్మూ కశ్మీర్ రాజధానిలో శ్రీనగర్లో ఉదయం 5:30 సమయానికి -1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత సాధించడానికి అన్ని రాష్ట్రాల రైతు సంఘాలు పోరాటం చేయాలని రైతు సంఘం నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ పిలుపునిచ్చారు. పంజాబ్లోని కనౌరీ సరిహద్దులో శనివారం కిసాన్ మహాపంచాయత్ను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ప్రతి గ్రామం నుంచి రైతులు ఒక ట్రాలీ తీసుకుని కనౌరీ శిబిరానికి రావాలని పిలుపునిచ్చారు. ఆయన చేపట్టిన నిరవధిక నిరసన శనివారం నాటికి 40 రోజులకు చేరింది. MSPకి చట్టబద్దత సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న ఉద్యమంలో తాము విజయం సాధిస్తామని దల్లేవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. పంటలకు MSP అనేది పంజాబ్ సహా యావత్ దేశానికి అవసరమే అన్నారు. ఇది కేవలం పంజాబ్ చేస్తున్న పోరాటం కాదని, దేశం యావత్తూ నిర్వహిస్తున్న సంగ్రామమన్న సందేశం కేంద్ర ప్రభుత్వానికి చేరేలా పనిచేయాలని ఆయన ఇతర రాష్ట్రాల రైతు సంఘాలను కోరారు. రైతుల ప్రయోజనం కంటే తన ప్రాణం ముఖ్యం కాదన్నారు.
तो मुझे विश्वास है कि हम मोर्चा जीतेंगे। किसी भी ताकत में सरकार जितना मर्जी जोर लगा ले, इस मोर्चे को हरा नहीं सकेगी। आप सबसे मैं उम्मीद करता हूँ, आप हर एक गांव से कृपया कीजिए, जैसे आज आए हो, हर गांव से कम खनौरी बॉर्डर पे एक ट्रॉली जरूर लेकर आए। पूरी ताकत से इस मोर्चे को लड़े ताकि सरकार इस मोर्चे पे किसी तरह का कोई हमला न कर पाए। చైనాలో గత కొన్ని వారాలుగా శ్వాసకోశ సంబంధ అనారోగ్యంతో బాధపడే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ భారత్లో మాత్రం ఎలాంటి అసాధారణ పరిస్థితులు లేవని కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. చైనాలో ఫ్లూ తరహా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య ఆధ్వర్యంలోని సంయుక్త పర్యవేక్షక బృందం దేశంలోని పరిస్థితులను సమీక్షించినట్లు తెలిపింది. చైనాలో కూడా పరిస్థితులు అసాధారణంగా లేవని తెలిపింది. ప్రస్తుత సమస్య పెరగడానికి ఇన్ఫ్లుయెంజా వైరస్ ఆర్ఎస్వి, హెచ్ఎంపీఏ కారణమని పేర్కొంది. ఇవన్నీ ఈ సీజన్లో కనిపించే సాధారణ వ్యాధి కారకాలేనని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. చైనాలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరినట్లు తెలిపింది. ఈ వైరస్లు ఇప్పటికే భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందాయని వెల్లడించింది. ఇన్ఫ్లుయెంజా తరహా అనారోగ్య సమస్యలు, తీవ్ర శ్వాసకోశ సంబంధ సమస్యలను కనిపెట్టడానికి గట్టి నిఘా వ్యవస్థ ఇప్పటికే పనిచేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రోదసిలోకి పంపిన అలసంద విత్తనాలు సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో 4 రోజుల్లోనే మొలకెత్తాయి. వీటికి త్వరలోనే ఆకులు కూడా వస్తాయని భావిస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. రోదసిలో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియకు ఉద్దేశించిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పెడెక్స్ కోసం గత నెల 30న పిఎస్ఎల్వి C-60 రాకెట్ ద్వారా 2 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఆ రాకెట్లోని 4వ దశను ఉపయోగించుకుని 24 పేలోడ్లను కక్షలోకి పంపింది. ఇందులో కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ క్రాప్స్ అనే సాధనం కూడా ఉంది. దీన్ని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఇందులో 8 అలసంద గింజలు ఉన్నాయి. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనం చేయడం దీని ఉద్దేశమని ఇస్రో వెల్లడించింది. భవిష్యత్తులో చేపట్టే సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు ఇది చాలా అవసరమని పేర్కొంది. వ్యోమగాములు తమ ఆహారాన్ని రోదసిలోనే సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అలసంద విత్తనాలు మొలకెత్తి 2 ఆకుల దశకు చేరుకునే వరకు కొనసాగేలా క్రాప్స్ ప్రయోగాన్ని రూపొందించారు. ఈ విత్తనాలను ఒక పెట్టెలో ఉంచారు. దీని ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ఏర్పాట్లు చేశారు. అంకురోత్పత్తిని కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. ఆక్సిజన్, CO2 గాఢతను కొలవడం, నేల తేమ పర్యవేక్షణకు కూడా ఇందులో ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో హెల్తీ హార్ట్ పై అవగాహన పరుగు జరిగింది. సంజీవయ్య పార్కు నుంచి జలవిహార్ వరకు జరిగిన 5K పరుగును ఆసుపత్రి ఎండీ భాస్కర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో గుండెపోటు మరణాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఈ సమస్య వస్తుండడం కలవరపాటుకు గురి చేస్తోందని భాస్కర్ రావు తెలిపారు. ఎండాకాలం, వర్షాకాలంలో పోల్చితే చలికాలంలో ఎక్కువగా గుండె జబ్బులు వస్తున్నాయన్నారు. శారీరక శ్రమ లేకపోవడం, నిద్రలేమి, పనిలో ఒత్తిడి, మానసిక సమస్యలు గుండె జబ్బులు వచ్చేలా చేస్తాయని తెలిపారు. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమలతో గుండె జబ్బులను అరికట్టవచ్చని ఎండీ పేర్కొన్నారు. అన్న పక్కన అన్న పక్కన అన్న బ్రదర్ దిగి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయింది అన్న రానా ఇటు కొంచెం ఇటు వచ్చే అన్న కొంచెం మీరు అడ్డం తెరుతా మేము అన్న మీరు కొంచెం బిక్కు మన అల్లు అర్జున్ అని మనకు తెలిసిన అతను లోపల పోయిన తెలిసిన పెట్టుకున్నాను అల్లు అర్జున్ తెలిసిన అతనే.
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ చేరుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసింది. అయితే నాంపల్లి కోర్టు ఇప్పటికే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆ బెయిల్లో భాగంగానే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో కూడా వచ్చి పోలీసులు ఎదుట హాజరు కావాలని చెప్పి కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కొద్దిసేపటి కిందనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ వచ్చారు. అల్లు అర్జున్ తో పాటు మామ చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత మైత్రి మూవీకి సంబంధించిన కొంతమంది చిత్రయూనిట్కి సంబంధించి వాళ్ళు కూడా ప్రస్తుతం అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఎక్కడ ఎవరు కూడా అభిమానులు కానీ ఇతరుల ఎవరు కూడా లోపలికి రాకుండా కూడా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఇప్పటికే మా బెయిల్లో భాగంగా మొత్తం 4 కండిషన్లు విధించడం జరిగింది. దాంట్లో షరతుతో కూడిన బెయిల్లో భాగంగానే 50,000 పూచికత్తులను, తర్వాత ముందస్తుగానే అంటే దేశం దాటి వెళ్ళిపోయినట్లయితే ముందస్తుగానే అనుమతి తీసుకొని వెళ్ళాలని చెప్పి కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరు కావాలి. తర్వాత పోలీస్ స్టేషన్లో ప్రతి ఆదివారం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసేంత వరకు కూడా ప్రతి ఆదివారం కూడా హాజరు కావాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ విచారణకు సంబంధించి విచారణ సమయంలో పోలీసులకు కూడా సహకరించాలి, ఎలాంటి సాక్షులను కానీ తర్వాత సాక్షులను ప్రభావితం చేసే విధంగా కూడా ఉండొద్దని చెప్పి కూడా కోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే కాసేపటి కింద సంబంధించి కూడా ఇటు పోలీస్ స్టేషన్కి వచ్చారు కాబట్టి అవసరం అన్నట్లయితే ఖచ్చితంగా ఈ కేసులో విచారణకు సంబంధించి కూడా అవసరమైతే పోలీసులు విచారించే సమయంలో కూడా తమను సహకరించాలి. తర్వాత పోలీసులకు సంబంధించి కానీ సాక్షులను కానీ ప్రభావితం చేయొద్దని చెప్పి కూడా ముఖ్యంగా కోర్టు అయితే ఆదేశాల మేరకు అయితే చిక్కడపల్లి పోలీసులకు సహకరించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చారు. తర్వాత మరి కాసేపట్లో కూడా అతను ఇక్కడ నుంచి నేరుగా ఇటు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి తర్వాత ఎవరైతే ఘటనలో మృతి చెందిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ఎవరైతే ఉన్నారో అతను పరామర్శించడానికి కూడా కిమ్స్ ఆసుపత్రికి వస్తారన్న నేపథ్యంలో కూడా కొద్దిసేపటి కిందనే రాంగోపాల్పేట పోలీసులు కూడా అతనికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అక్కడ నోటీసులకు సంబంధించి కూడా చాలా క్లియర్ గా ఆ పోలీసులు కూడా మెన్షన్ చేయడం జరిగింది. అక్కడికి రావద్దు, తర్వాత అక్కడ రావద్దుతో పాటు తర్వాత పరామర్శించడానికి ఖచ్చితంగా వచ్చినట్లయితే ఖచ్చితంగా పోలీసులు ఇచ్చిన గైడ్లైన్స్ ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. లేని పక్షంలో అక్కడ ఏదైనా గొడవలు కానీ ఇతర ఏదైనా జరిగినట్లయితే దానికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆ నోటీసులో పోలీసులు అయితే పేర్కొన్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కూడా అతన్ని అక్కడికి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు పోలీసులు కూడా అక్కడ పోలీసులు భారీగా మోహరించడం కానీ తర్వాత ఎవరిని కూడా అంటే ఆసుపత్రి ప్రాంగణం కాబట్టి ఇతర వాళ్ళకి సంబంధించి కూడా పేషెంట్లు అనారోగ్యస్తులు ఉంటారు కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని మాకు సహకరించాలని చెప్పి కూడా పోలీసులు అయితే ముఖ్యంగా నోటీసులో పేర్కొని అల్లు అర్జున్కి అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి కిందనే అల్లు అర్జున్ మరి తన నివాసం నుంచి ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి తర్వాత పోలీస్ స్టేషన్ కి వచ్చి తర్వాత అక్కడ సంతకాలకు సంబంధించి కానీ తర్వాత ఈ బెయిల్ కి సంబంధించి ఏవైతే ఫార్మాలిటీ వాటికి సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. కాబట్టి దాంట్లో ప్రతి ఆదివారం కూడా పోలీస్ విచారణకు పోలీసులు ఎదుట ముఖ్యంగా హాజరు కావడానికి కూడా ఉంటుంది. కాబట్టి హాజరయ్యేందుకు కూడా కొద్దిసేపటి కింద అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మామ చంద్రశేఖర్ రెడ్డితో పాటు తర్వాత అల్లు అర్జున్ కొంతమంది సిబ్బంది కూడా తన వ్యక్తిగత సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి తర్వాత ఉండడం జరిగింది. మరి కాసేపట్లో మరి ఇక్కడ నుంచి నేరుగా కిమ్స్ ఆసుపత్రికి వెళ్తారా లేదా తన నివాసానికి వెళ్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే నోటీసులు రాంగోపాల్పేట పోలీసులు కాబట్టి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆ నోటీసుల మేరకు మరి అతను ఇటు మరి పోలీసులకు సంబంధించిన సూచన మేరకు అతను అక్కడికి వెళ్తారా లేదా నేరుగా తన నివాసానికి వెళ్తారా అనేది అయితే ప్రస్తుతం అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లోపల ఇప్పుడు కొద్దిసేపటి కింద రావడం జరిగింది. కేవలం నిన్న బెయిల్ మంజూరైన సమయంలో కూడా కోర్టు కూడా తన వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టులో హాజరు కావాలి, తనకు సంబంధించిన బాండ్ ఏవైతే ఉన్నాయో ఆ బాండ్లు కూడా సమర్పించాలి, తనని స్వయంగా వచ్చి సమర్పించాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలతో కూడా నిన్న నాంపల్లి కోర్టుకు రావడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వచ్చి కేవలం అంటే బాండ్లు
సమర్పించి తన సంతకం బెయిల్ పైన ఉన్న సంతకాలకు సంబంధించి ఏవైతే పత్రాల పైన సంతకాలు ఉన్నాయో వాటి సంతకాలను కూడా పెట్టిన తర్వాత అనంతరం తిరిగి 5 నిమిషాల లోపే తనైతే వెనుదిరిగి తన నివాసానికి అయితే బయలుదేరడం జరిగింది. అయితే ఈ బెయిల్లో ఉన్న బెయిల్లకు సంబంధించి ఏవైతే షరతులు ఉన్నాయో ఆ షరతుల్లో భాగంగానే ఇవన్నీ కూడా పాటించాల్సింది ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే అతను ఈరోజు మొదటిసారిగా అంటే తర్వాత మొదటి ఆదివారం కావడంతో కూడా ఈ రోజు ఉదయం 10 గంటల సంబంధించి కూడా అతను వస్తున్నా అని చెప్పి కూడా అటు పోలీసులకు సమాచారంతో కూడా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేసి తర్వాత ఎందుకంటే ఇప్పటికే జరిగిన తొక్కిసలాటకు సంబంధించి కూడా ఇంకా ఎవరైనా కానీ వచ్చే నేపథ్యంలో కూడా ఎవరిని వైపు రాకుండా పోలీసులు భారీగా పోలీసు స్టేషన్లో కూడా భారీ గేట్లు ఏర్పాటు చేయడం, తర్వాత పోలీసుల భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. మరి కాసేపట్లో అతను ఇక్కడ పోలీస్ స్టేషన్ లో సంబంధించి కూడా ఫార్మాలిటీని పూర్తి చేసుకొని నేరుగా ఇక్కడ నుంచి అయితే ప్రస్తుతం అయితే వెనుదిరిగే పరిస్థితి అయితే ఏర్పడింది. చూడాలి మరి ఇంకా అంటే ఎంతసేపట్లో అతను ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉంటారు. పోలీస్ స్టేషన్లో అయిపోయిన తర్వాత మరి కిమ్స్ ఆసుపత్రికి వెళ్తారా లేదా నేరుగా తన నివాసానికి వెళ్తారా అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.